హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సిఆర్ఐ 1 HP మోటారు, సెల్ఫ్ ప్రైమరు, హోమ్ మేడ్ పర్పస్ అన్నమాట. ఫ్రెండ్స్, దీని ఫిట్టింగ్ ఏ విధంగా చేస్తాం ఏంది అనేది అందరికి అర్థమయ్యే రీతిలో ఒక 8 నిమిషాలు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. పూర్తిగా అయితే చూడండి. ఈ మోటారు కొన్న కస్టమర్లు అయినా కానీ వాళ్ళే చాలా సింపుల్ గా అయితే ఫిట్ చేసుకునే రీతిలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా అనమాట. ఎండ్ వరకు అయితే చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఫటాఫట్ దీనికి సంబంధించి పైన ఒక అవుట్లెట్ క్యాప్, అలానే దీనికి సెక్షన్ కి ఒక అవుట్లెట్ క్యాప్ అయితే ఉంటుంది అనమాట మోటార్కి. ఇవి 2 క్యాప్స్ అయితే ఓపెన్ చేసిన తర్వాత పైన డెలివరీ పోసే దగ్గర ఒక ప్లాంజ్ వాచర్ అయితే ఫుల్ఫిల్ గా అయితే ఇవ్వడం జరుగుతుంది. అదైతే మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. పైన ఈ వాచర్ ఎందుకు ఇస్తారు ఏంటంటే, అందులో ఉన్న వాటర్ అనేటివి లిక్విడ్ బయటికి పోకుండా అయితే ఇస్తారు. ఆ లిక్విడ్ ఎందుకు పోస్తారు ఏంది అనేసి అంటే, ఆ లిక్విడ్ అనేది లోపల ఇంప్లేర్ ని, షాఫ్ట్ ని రస్ట్ పట్టకుండా ఉంచడానికి అయితే ఆ లిక్విడ్ అయితే ఇస్తారనమాట. ఈ మోటార్ విషయానికి వచ్చినట్లయితే, ఒక మోటార్ ఫిట్ చేస్తున్నప్పుడు అది ఎంత HP, దాని కెపాసిటీ అంతా మనం తెలుసుకుంటే అది మంచిదన్నమాట. ఇది 1 HP మోటార్, కెపాసిటర్ వచ్చేసి 12.5 MFD కెపాసిటర్, RPM వచ్చేసి 2800 RPM. హోమ్ మేడ్ పర్పస్ అన్ని కూడాను ఇలానే ఉంటాయి అన్నమాట. ఓకే, దీనికి కరెంటు తీసుకునే వోల్టేజ్ వచ్చేసి 220 నుంచి 240 దాకా ఉంటుంది. అలానే దీంట్లో వాటర్ అయితే వెళ్ళినాయి, మీరైతే చూడొచ్చు. ఇది ఒక లిక్విడ్ లాంటిది అనమాట. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఫిట్టింగ్ ఒకసారి అయితే చూసుకుందాం. ఇవి ఫిట్టింగ్స్ వచ్చేసి మనకి ఫుట్బాల్ ఒకటి, అలానే గ్రీన్ పైప్ కి ఓస్ నెప్పల్స్, అలానే ఈ మోటార్ కి సంబంధించి అవుట్లెట్, ఇన్లెట్, ఎల్బోస్ అయితే వస్తాయి అనమాట. వాటిని ఏ విధంగా ఫిట్ చేస్తాం అనేది ఇప్పుడైతే ఒకసారి మీరైతే చూడొచ్చు. పైన మనం 1:1/2 ఇంచు ఎల్బో అయితే పెడుతున్నాం అనమాట, జై బెండ్. ఇది వచ్చేసి మనం పట్టుకునే క్యూరింగ్ పైప్ కి అయితే వస్తుంది. ఇది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ గా ఎక్కడ హెయిర్ పట్టకుండా షలాగు దారం అనేది యూజ్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట గ్రిప్పులలో. ఈ దారం వేసిన తర్వాత దానికి షలాక్ రాసి మనం ఫుల్ టైట్ గా చేసుకున్నట్లయితే ఎటువంటి లీకేజ్ కాకుండా వాటర్ అయితే పర్ఫెక్ట్ గా అయితే వస్తాయి అనమాట. ఈ విధంగా మనం డైరెక్షన్ ఎడగాలన్నట్టు మనం పెట్టేసుకుంటే సరిపోతుంది. ఫుల్ టైట్ గా వచ్చేటట్టు అయితే అరేంజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, మాకు ఈ డైరెక్షన్ లో కావాలి కాబట్టి సిచ్యువేషన్ కి తగ్గట్టు ఇలా అయితే ఉంచేసినాం. ఆల్మోస్ట్ ఆల్ సేమ్ మనం ఇంకొక ఎల్బో కూడా ఈ విధంగానైతే ఫిట్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, మనమైతే ఫిట్ చేసేసినాం మోటార్ కి 2 ఎల్బోస్, ఒకటి సెక్షన్ కి, ఒకటి అవుట్లెట్ కి, డెలివరీకి. ఓకే, ఇప్పుడు మనం వేస్తున్న ఈ దారం వచ్చేసి ఓస్ నెప్పల్స్ కి అనమాట. ఈ ఓస్ నెప్పల్ ఎందుకు అయ్యానంటే, మనం ఫుట్బాల్స్ కి అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ఫుట్బాల్ కి ఈ ఓస్ నెప్పల్ పెట్టేసి, ఓస్ నెప్పల్ కి మళ్ళీ మనం గ్రీన్ పైప్ అయితే, ఫుట్బాల్ పైప్ అయితే ఎక్కించాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఈ విధంగా ఫుల్ టైట్ గా అయితే ఫుట్బాల్ మనం టైట్ అయితే చేసేసినాం. తర్వాత దానికి ఓస్ నెప్పలకి దారం వేసి మళ్ళీ దాని మీద షలాక్ రాసినాం అంటే మనకు కొంచెం ఫ్రీగా అయితే గ్రీన్ పైప్ అయితే ఎక్కుతుంది అనమాట. షలాక్ రాయకుండా ఎక్కించినట్లయితే ఎట్టి పరిస్థితులు కూడా ఎక్కదని చెప్పుకోవచ్చు. లైట్ గా ఒక మోతాదుగా వేడి చేసి మనం దీని అయితే స్మూత్ గా అయితే ఫిట్టింగ్ అయితే చేయొచ్చు అనమాట. మీరు చూడొచ్చు, ఇక్కడ మనం దారం ఎందుకు వేసినాం అయ్యానంటే, పైపు ఎక్కిన తర్వాత దాని మీద దారం మీద కట్టెత్తే మనకి వాటర్ లీకేజ్ అయితే డ్రాప్ కూడా లీకేజ్ అయితే కాదనమాట. అందుకోసం అనేసి మనం దారం అయితే మస్ట్ అండ్ షూట్ గా యూజ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, మనం ఎక్కడ దారం వేసినామో అక్కడనే కట్టు కూడా టైట్ అయితే వేయడం జరుగుతుంది. మీరైతే చూడొచ్చు, చాలా పర్ఫెక్ట్ గా అయితే టైట్ అయిపోతుంది మనకి దారం మీద అయితే. వేడి మీద ఫుల్ టైట్ అయిపోతుంది. ఇది సేమ్ ఇలానే మనం మోటార్ దగ్గర కూడా ఈ ఎల్బోకి అయితే ఎక్కించాల్సి ఉంటుంది అనమాట. మనం ఒక 24 ఫీట్ల పైప్ అయితే తీసుకున్నాం అనమాట. ఈ హోమ్ మేడ్ పర్పస్ అన్నిటికి కూడాను 25 ఫీట్ అయితే సరిపోతుంది. ఎక్కువ వేసినా కానీ వాటర్ అయితే మోనో బ్లాకులు అయితే లాగవని చెప్పేసుకోవచ్చు. సబ్మెర్సిబుల్ వాటర్కి అయితే వేసుకోవచ్చు ఎంత లోతైనా. ఈ విధంగా అయితే ఫిట్ చేసినాం, మీరు చూడొచ్చు. సెక్షన్ పైపు, గ్రీన్ పైపు మొత్తం కూడాను ఇక్కడ ఫుట్బాల్ కి ఈ విధంగా ఫిట్ చేసినాం. అలానే ఇక్కడ ఎల్బోకి ఈ విధంగా అయితే ఫిట్ చేసినాం, దారం వేసేసి అలాగేసి. చాలా సింపుల్ గా అయితే అయిపోద్ది అనమాట. మీకు ఒక 5 minutes లో అయితే ఈ ఫిట్టింగ్ అయితే చూపించిన.
మీరైతే చూడొచ్చు. ఇప్పుడైతే ఈ మోటార్ని మనం బావి మీద అయితే కూర్చోబెట్టేసేద్దాం. దీనికి మెయిన్ ఫుట్బాల్గా అయితే జాల్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే స్ప్రింగ్స్లో ఏమైనా చెత్తగిడ్డ తట్టినట్లయితే ఊక నీళ్లు పోయలేక ఇబ్బంది పడాల్సి అయితే ఉంటుంది అనమాట. ఈ విధంగా జాల కట్టినట్లయితే ఎటువంటి డస్ట్ అనేది స్ప్రింగ్స్లో తట్టవు, వాటర్ లీకేజ్ అయితే కాదు. ఓకే, ఈ విధంగా అయితే మనం మోటార్ని అయితే సెట్ చేసేసినాం. నెక్స్ట్ దీని మీద మనం ఒక కవర్ లాంటిది కప్పేసి వాటర్ అయితే ఫిల్అప్ అయితే చేసేద్దాం. ఓకే, మనం కనెక్షన్ కూడా ఇచ్చినాం. ఆ కనెక్షన్ వచ్చేసి మనం ఒక 2 వైర్స్ అయితే సర్వీస్ వైర్కి కనెక్షన్ అయితే చేసినాం. ఇందాక మనం ఇన్స్టలేషన్ తీసిన వైర్కి వచ్చేసి ఇది సీదా కూడా మనం మెయిన్కి అయితే కనెక్షన్ చేసినాం అనమాట. ఇక్కడ గోడకు ఒక 2 డ్రిల్స్ వేసేసి చెక్క కిట్టీలు అయితే గోడలో ఇన్సర్ట్ చేసి ఆ డ్రిల్స్లలో మనం డైరెక్ట్ ఈ పింగాని మెయిన్ అనేది స్క్రూస్ డైరెక్ట్ ఆ గోడలు అయితే చెక్క కిట్టీలకి మనం ఫిట్టింగ్ అయితే చేసినాం. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు, మనకి గోడకి షాక్ వచ్చే అన్న ప్రాబ్లం కూడా అయితే ఏమి ఉండదు అనమాట. పర్ఫెక్ట్గా అయితే ఇది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరైతే చూడొచ్చు, మనం వాటర్ అయితే ఫిల్అప్ అయితే చేసేద్దాం. ఆల్మోస్ట్ ఆల్ ఒక 1/2 లీటర్ పడుతున్నాయి. మొత్తం పైప్ మొత్తం నిండకుండా ఓన్లీ ఈ పంపు వరకే నిండుతుంది అనమాట. మీరైతే ఇక్కడ చూడొచ్చు. ఇది ఎందుకంటే సెల్ఫ్ ప్రైమర్లో ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. ఎందుకంటే మనం పోసిన కొన్నిళ్ళే ఇక్కడ మనకి ఇక్కడ ఒక ఫుట్బాల్ ఉంటుంది అనమాట. ఈ పంపుల వరకే వాటర్ అయితే ఆగిపోతాయి, మిగతా వరకు అయితే అదే గుంజుకుంటుంది అనమాట. ఒక 30 సెకండ్స్ ఆ విధంగా మోటారు వేయగానే మోటార్లో వాటర్ మొత్తం కూడాను గుంజేసుకుంటుంది. ఫ్రెండ్స్, ఆ ఫైనల్గా అయితే మనం మోటార్ అయితే ఆన్ అయితే చేసినాం అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పైన ఉన్న పైప్ అంతా కూడాను నెమ్మదిగా లోపలికైతే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. మీరైతే చూడొచ్చు, ఆటోమేటిక్గా ఫిల్అప్ అయితే చేసుకుంటుంది వాటర్ని. ఈ సెల్ఫ్ ప్రైమర్లో అదొక మెయిన్ అడ్వాంటేజ్. ఫ్రెండ్స్, మళ్ళీ ఒక్కసారి మీరు చూసినట్లయితే ఈ పైపు మొత్తం కూడాను మునిగిపోయింది. మీరు చూడొచ్చు, వాటర్ అయితే మనకి బయటకు అయితే గుంజుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వాటర్ అయితే మనకి బయటికి ప్రెజర్ అవుతుంది, ఫుల్ ప్రెజర్ అవుతుంది. ఇది 1 HP కాబట్టి సెల్ఫ్ ప్రైమర్లో 1 HP పర్ఫెక్ట్ ప్రెజర్ అవుతుంది. మొత్తానికి వీడియో అయితే ఇది ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా మనం ఏ విధంగా ఫిట్ చేసినాం ఏంది అనేది ప్రాసెస్. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.